'బల్టి'. ఈ మూవీ ఎప్పుడో 9 మంత్స్ బ్యాక్ థియేటర్‌లో రిలీజ్ అయ్యి, ఈ రోజు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు డబ్బింగ్‌తో. మరి రాక్ కమర్స్ యాక్షన్ రివెంజ్ డ్రామా జోనర్‌లో వచ్చిన ఈ మూవీ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, కేరళ, తమిళనాడు బార్డర్ టౌన్‌కి చెందిన కొన్ని ఇంప్రొవైజర్ కబడ్డీ ప్లేయర్స్ క్రాష్ కిట్ వల్ల లోకల్ హెవీ లోన్స్ మధ్య ఇరుక్కుపోయి రియల్ వరల్డ్ సర్వైవల్ గేమ్స్ ఆడాల్సి వస్తుంది. ఈ జర్నీ ఎలా ఉంటుందనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంటర్వల్ సీక్వెన్స్ మాత్రం మాస్ ఆడియన్స్ కి డెఫినెట్‌గా కిక్ ఇస్తుంది. ఇంటర్వల్ బ్లాక్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, అన్ఫార్చునేట్లీ సినిమా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్వల్ వరకు బిల్డ్ చేసిన మూమెంటం ని సెకండ్ హాఫ్ మెయింటైన్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే స్లో అవడం స్టార్ట్ అవుతుంది. స్టోరీ ముందుకు వెళ్తుంది కానీ ఎక్సైట్మెంట్ మాత్రం గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్ ఇష్యూ ఏంటంటే, సినిమాలో ఒకరికొకరు పడిని 3 మేజర్ విలన్స్ ఉంటారు. భైరవన్, సోడాబాబు, ఇంకో పొలిటికల్ యాంగిల్ క్యారెక్టర్. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడానికి స్క్రీన్ ప్లే స్ట్రగుల్ అవుతుంది. క్యారెక్టర్స్ మధ్య కన్సిస్టెన్సీ కూడా మిస్ అవుతుంది. కొన్ని సీన్స్ లో లాజిక్ కూడా వీక్ గా అనిపిస్తుంది. సెల్వరాఘవన్ క్యారెక్టర్ రిపీటెటివ్ గా అప్పులు తీసుకున్న వాళ్ళని టార్చర్ చేయడం, ఇమ్యులేషన్ సీన్స్ మళ్ళీ రిపీట్ అవడం వల్ల కొన్ని పోర్షన్స్ అనేవి బోరింగ్ గా అనిపిస్తే, స్టోరీ ఫ్రెష్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా రొటీన్ కమర్షియల్ మూవీ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ హాఫ్ అంత రేంజ్ లో వర్కౌట్ అవ్వదు. ఇక సెకండ్ హాఫ్ లో ఏదైనా వర్కౌట్ అయిందంటే అది క్లైమాక్సే. ఎక్స్పెషల్లీ యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. మన కమర్షియల్ మూవీస్ లాగా కాకుండా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. వైలెన్స్ కొంచెం బ్రూటల్ గా ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ ఆడియన్స్ కి మాత్రం కొంచెం డిస్టర్బింగ్ అనిపించవచ్చు. క్లైమాక్స్ లో ఎమోషనల్ ప్లే ఆఫ్ కొంచెం డీసెంట్ గా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఒక స్మాల్ ఎమోషనల్ పాయింట్ ని ఎండింగ్ లో కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది. ఓవరాల్ గా క్లైమాక్స్ అయితే ఓకే పర్లేదు అనే టైప్ లో అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, హీరో షాని చాలా కంట్రోల్డ్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కబడ్డీ ప్లేయర్ గా ఎమోషనల్ సీన్స్ లో, బ్రిటిల్ మూమెంట్స్ లో ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయలేదు. క్యారెక్టర్ కి కావాల్సిన ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు. భాగ్యరాజ్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుంది కానీ రైటింగ్ వీక్ గా ఉండడం వల్ల తన క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ ఏం కనిపించలేదు. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సెల్వరాఘవన్ పెర్ఫార్మెన్స్. బైరోన్ క్యారెక్టర్ లో కోల్డ్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని నేచురల్ గా ఉంటాయి. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి టెన్షన్ క్రియేట్ చేస్తాడు. ఆల్మోస్ట్ సైకో కామెడీ టచ్ తో డిఫరెంట్ గా కనిపిస్తాడు. ఇనిషియల్ సీన్స్ బాగుంటాయి కానీ మిడ్ వే నుంచి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోవడం డిసప్పాయింట్ చేస్తుంది. ప్రీతి హజ్రాని క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఆనెస్ట్లీ రొమాన్స్ ట్రాక్ అనేది కంప్లీట్ గా అన్నెసెసరీగా అనిపిస్తుంది. స్టోరీకి పెద్ద కాంట్రిబ్యూషన్ ఉండదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ టెక్నికల్ క్వాలిటీ. సాయి అబ్నేకర్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ అప్రోచ్ ను ఫాలో అయింది. రెగ్యులర్ ఎమోషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా వైలెన్, బేస్ గిటార్ కాంబినేషన్స్ యూస్ చేసి యూనిక్ ఫీల్ క్రియేట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే స్లో ఉన్న ప్లేసెస్ లో బీజియం కూడా మ్యాజిక్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రతి విజువల్స్ చాలా రా అండ్ గ్రౌండెడ్ గా ఉంటాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. ఆస్ట్రో ఫైట్, ఫ్యాక్టరీ ఫైట్, క్లైమాక్స్ కాంబాట్ అన్ని రాగా ప్రెజెంట్ చేశారు. వైలెన్స్ మాత్రం హెవీగా ఉంటుంది. బ్లడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ డీటెయిల్ గా చూపిస్తారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది కొంచెం అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ఇక డైరెక్టర్ టేకింగ్ గురించి చెప్పాలంటే, స్క్రిప్ట్ వీక్ గా ఉన్న డైరెక్టర్ టేకింగ్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. ఎక్స్పెషల్లీ కట్స్, ఫెస్టివల్ సీన్ నుంచి ఫైట్ కి ట్రాన్సిషన్, హీరో రన్నింగ్ షాట్ నుండి కబడ్డీ మూమెంట్ కి కనెక్ట్ చేసిన ఎడిటింగ్, ఇలాంటి విజువల్ ట్రాన్సిషన్స్ చాలా క్రియేటివ్ గా ఉంటాయి. సినిమా టెక్నికల్లీ చాలా ఎఫర్ట్ పెట్టి తీసారని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే రిజల్ట్ అనేది వేరేలా ఉండదు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. స్టోరీలో కొత్త పాయింట్ ఉంది కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం, రొటీన్ కమర్షియల్ రైటింగ్, రిపీటెడ్ సీన్స్ వల్ల సినిమా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. అయితే రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్, సాలిడ్ సినిమాటోగ్రఫీ, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్, టెక్నికల్ క్వాలిటీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా వెబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.